ఉన్న పనులు ఏవైతే ఉంటాయో ప్రైవేటు వ్యక్తులు దాన్ని ప్రోత్సాహంతో ముందుకెళ్ళి చేసే సంస్థని ఎన్జిఓ అంటారు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే సేవలు చేస్తారు, అన్ని చేస్తారు, కానీ ఒక పాన్ కార్డు ఉండదు, ఒక రిజిస్ట్రేషన్ ఒకటే తీసుకుంటాడు, ఒక ఫైలింగ్ ఉండదు, ఏముండదు. వీళ్ళు కూడా ఫైలింగ్ చేసుకోవాలి. ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా ఫైలింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక రికగ్నైజేషన్ వస్తుంది మార్కెట్. నువ్వు వచ్చినవన్నీ కూడా ఖర్చు పెడుతున్నావు అనేది అర్థమైపోతుంది ఆ ఫైలింగ్ వల్ల. అంటే ఇప్పుడు మన హెచ్ఆర్పిఎస్ఏ ఉంది సార్, మన దానికి కూడా ఫైలింగ్ చేసుకోవాలి. హెచ్ఆర్పిఎస్ పేరు మీద పాన్ కార్డు వచ్చింది ఆల్రెడీ, తీసుకున్నారు. మన కొంపల్లి సత్యనారాయణ సార్ దేనికి వెనకకి వెళ్ళరు, ఆల్రెడీ చెప్పేశారు చేయమని, కూడా నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేశారు చేయమని. ఎందుకంటే ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థ కూడా ఆ ఫైలింగ్ చేసుకొని ఒక సిస్టమేటిక్లో ఉన్నట్లయితే వాళ్ళకు లాభసాటి అవుతుంది భవిష్యత్తులో లాభసాటి. అంటే సార్ వీళ్ళకి భవిష్యత్తులో ఏటీసీ కూడా వచ్చే అవకాశం, ఏటీజీ 12A సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 12A సెక్షన్ అనేది ఏమో ఆ ట్రస్ట్కి ఏదైతే 10 లక్షలు, కోటో 2 కోట్లు ఏదైతే వస్తుందో అదంతా కూడా ట్యాక్స్ ఎగ్జింప్షన్ పోతుంది 12A సెక్షన్ ఉండడం వల్ల మాత్రమే. ఏటీజీ అనేది ఏంటి అంటే ఒక ఎంప్లాయీ డబ్బు ఎక్కువ వస్తుంది, సేవింగ్లు చేసినాం అయిపోయినాయి, మరి నేను సేవింగ్ చేయడానికి నెక్స్ట్ ఇయర్ చేస్తున్నా లేదో తెలియదు, మరి ఈ సంవత్సరం నాకు 1 లక్ష ఎక్కువ ఉంది, ఏం చేయాలో తెలియదు ఆయనకి. ఆయన ఏం చేస్తాడంటే ఈ స్వచ్ఛంద సేవా సంస్థకి ఇస్తాడు. అట్లా కూడా అవకాశం. ఈ స్వచ్ఛంద సేవా సంస్థకి ఇవ్వడం వల్ల ఈ స్వచ్ఛంద సేవా సంస్థ యజమాని ఎవరైతే ఉన్నారో ఫౌండరు, ఆయన ఒక 1 లక్ష రూపాయలు రసీదు ఇస్తాడు. ఈ రసీదు ఏదైతే ఉందో ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జింప్షన్ లో పెట్టుకుంటాడు. మరి టెంపుల్ కి ఇచ్చేది సార్, ఇప్పుడు తిరుపతి టెంపుల్ ఉంటే దాంట్లో కూడా ఏటీజీ అవి ఉంటాయి కదా? ఉంటాయి. అది ఇది సేమేనా? గవర్నమెంట్ సంబంధించిన ట్రస్ట్లది అయితే 100% ఎగ్జింప్షన్ వస్తుంది, ప్రైవేటు సంస్థలకు సంబంధించిన దానికైతే 50% ఎగ్జింప్షన్. ఓకే ఓకే, అంటే ఈ ప్రైవేట్ సంస్థలకి 50%. కానీ తిరుపతి అట్లాంటి దేవస్థానాలకి లక్షకు లక్ష ఎగ్జింప్షన్ వస్తుంది. ఓకే గ్రేట్, అంటే ఇది కూడా మంచి విషయం తెలియజేశారు. ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? ఇంకా ఇప్పటి వరకు అయితే ఇప్పటికే చాలా టైం తీసుకున్నాం సార్. మరి మన ప్రజానీకం కూడా వినడానికి ఓపిక ఇవన్నీ ఉండాలి, అవి కూడా చూడాలి కదా. మంచి విషయాలు కదా సార్, భవిష్యత్తులో అందరికి ఉపయోగపడే. ఖచ్చితంగా సార్, నేను నాకు ప్రాణము, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సమాజానికి ఇలాంటి సలహాలు ఇస్తూనే ఉంటా, ఇవ్వాలి కూడా. అవును సార్. ఈ రోజు నేను బిల్డింగ్లు కొనలే, జాగలు కొనలే, కార్లు కొనలే, ఏమున్నా ఒక ఇల్లు, అపార్ట్మెంట్, సింగిల్ బెడ్రూము, ఒక అపార్ట్మెంట్ కొన్నా. ఎప్పుడు మా మామ మా నాన్న సపోర్ట్ చేస్తే. ఇప్పుడు అవన్నీ ఎందుకు కొనలేదు నేనంటే, నేను కమర్షియల్ కాదు ఫస్ట్ పాయింట్, నాకు వద్దు కమర్షియల్ వద్దు. ఈడ వస్తే ఆడ సేవ చేస్తా, ఈడ వస్తే ఆడ ఖర్చు పెడతా, నాకేం లేవు, నా బ్యాంక్ బ్యాలెన్స్ 0, నేను పెట్టుకోను, అవసరం లేదు. మనం చేసే సేవ చేస్తే ఆయన పై ఆయన చూస్తాడు మనల్ని. ఆలోచన సార్. ఎందుకు సార్ డబ్బులు కుప్పలు కట్టలు పెట్టి మన కరోనాలో ఏమైంది, ఎంతమంది తిన్నారు డబ్బులు? కరెక్టే సార్. ఉన్న వాళ్ళకు స్విచ్ పెట్టిపోయిండ్రు, పెద్ద మనుషులు పోయిండ్రు కదా, పిల్లలు కొట్లాడుకుండ్రు, మరి అదొక స్విచ్ పెట్టినట్టే. అందుకని నేను తక్కువ రేట్లోనే అందరికీ సమానపూర్వకంగానే పనిచేయాలి. మంచి ఆలోచన సార్, అది స్ఫూర్తిదాయకమైన విషయం. అది కూడా మేము కూడా చాలా మంది స్ఫూర్తిగా తీసుకుంటాం. అందరికీ ఈ విషయాన్ని, సార్ చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని గ్రహించి అందరూ వారి జీవితంలో మంచిగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయండి. అలాగే కొంత మొత్తం మీ దగ్గర ఉన్నట్టయితే ఇలా స్వచ్ఛంద సంస్థలకు కూడా సేవ చేయండి, దేవాలయాలకు సేవ చేయండి. అన్ని విధాలుగా మీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని మనం బలపరుద్దాం. ఇట్లా మొన్న జరిగిన యుద్ధం లాంటివి వచ్చినప్పుడు కూడా మన ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటి ఆదాయాలే సైనికులకి చాలా వరాన్ని ఇచ్చే, బలాన్ని కూడా ఇచ్చినాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ చేద్దామని తెలియజేస్తూ చివరగా ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే నేను 8143754847 అనే నెంబర్ని కూడా సార్కి ఇస్తాను, డిస్ప్లేలో వేస్తాను. దాంట్లో కూడా ఎవరైనా ఏమైనా సందేహాలు ఉన్నా సార్కి నిర్మోహమాటంగా ఫోన్ చేసి అడగచ్చు, అడిగి వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకోండి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సార్ చెప్పినట్టు భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయవలసి వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి దానికోసం ప్రణాళిక సిద్ధం చేసుకొని భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఇన్కమ్ ట్యాక్స్ని అందరూ ఫైల్ చేయాలని, తద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయాన్ని మనం సమకూర్చిన వాళ్ళు అయితే తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.